అరే అలా చూసుకుంటూ చూసుకుంటూ ప్రేమ కురిపిస్తూ ఓటుకు నోటుకు కూడా వదిలేశారు కదా అలాగే. ఓటు వేసేది వాళ్ళ ఇష్టం. బిగ్గెస్ట్ అంటే రెడ్ హ్యాండెడ్గా అంతకంటే పట్టుబడ్డం అంటూ ఉండదు. ఆ తర్వాత ఏమైందంటే నడుస్తుంది కేసు, ఏం కాలేదు, అంతే జరుగుతుంది ఏ కేసు అయినా. ఈవెన్ హౌ డు యు వ్యూ ఇట్ సార్? మీరు లాయర్ కాబట్టి చెప్పండి సార్. అక్కడే చూస్తున్నాం మనం, ఎక్కడైనా హత్య లాంటి నేరం జరిగిన చోట కూడా ఏం జరుగుతుంది, ఆ తర్వాత వెళ్తారు, నేరస్తుని తీసుకొస్తారు, కేసు పెడతారు, జైలుకు పంపిస్తారు, పోలీసులు ఛార్జ్షీట్ నమోదు చేస్తారు, కోర్ట్ ఆఫ్ లా తేలుస్తుంది, కోర్టు శిక్ష విధిస్తే. బట్ సార్ మీరు బాగా కోపం తెచ్చుకోవాల్సిన విషయం కాదా అది? ఎందుకు అవుతుంది? మీ వాళ్ళని కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం అన్నది. అందుకే కదా కేసు జరిగింది. మనము ఒక చట్ట పరిధిలో పనిచేస్తా ఉన్నాం ఎవరు అయినా, ఈ రాష్ట్రం వాళ్ళు కావచ్చు, ఈ దేశంలో కావచ్చు. నేను ఢిల్లీ వెళ్ళి నేరం చేసినా, వాళ్ళు ఇక్కడికి వచ్చి నేరం చేసినా అంతే. సో అదొక ఐసోలేటెడ్ క్రైమ్గా చూస్తారు కానీ పొలిటికల్ మోటివ్, పొలిటికల్ గేమ్లో భాగంగా చూడడం అది పాలిటిక్స్ కొరకు జరిగింది అయ్యి ఉండవచ్చు. గతంలో చాలా సంఘటనలు జరిగినాయి అట్లా, వివిధ రాష్ట్రాల్లో జరిగినాయి, మన పక్కన కర్ణాటకలో జరిగినాయి చూసినాం, ఢిల్లీలో జరిగినాయి. ఢిల్లీలో పి నరసింహరావు గారికి శిక్ష కూడా పడింది దాంట్లో, అటువంటి కేసులు. ఇక్కడ కూడా పడుతుంది, రేపు కోర్టు కదా చేయాల్సింది, నిర్ధారించాల్సింది మనం కాదు. మనం రాష్ట్ర ప్రభుత్వంగా మేమేం చేయాలో అది చేసినాం. చాలామందికి మీరు అన్నట్లు కొంతమందికి ఒక కసి ఉండే వాళ్ళకి ఎప్పటికి జైల్లో పెడితే బాగుండు, ఆయనతో పాటు చంద్రబాబు కూడా పెడితే బాగుండు అని అనుకోవచ్చు. కానీ అన్నీ మనం అనుకున్నట్టు సాగబోదా, చట్టం కదా చేయాల్సింది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం, చట్టం ఏం చేస్తే అది వినాల్సింది ఎవరైనా. మేము కూడా జైలుకి వెళ్ళొచ్చినాము ఆనాడు, ఉద్యమం నడిపినాడు. వాళ్ళ మామయ్య కోపంతో పెట్టి ఉండొచ్చు జైల్లో. పెట్టిన ఎన్ని రోజులు పెట్టగలిగినారు? 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు పెట్టినారు. మళ్ళీ మాకు చట్టంలో ఉండే ధర్మ పోరాటం అని మీరు అనొచ్చు, ధర్మ పోరాటమే. బట్ నేను ఏమంటున్నా అంటే చట్టం పచ్చిగా పట్టుబడిపోవడం. చట్టము దేనికన్నా హత్య చేస్తూ దొరికిన వాడిని కూడా వెంటనే తీసుకుపోయి హ్యాంగింగ్ చేశారు. ఆ ప్రాసెస్లో జరగాలంటారు తప్పకుండా కదా. వాడికి కూడా బెయిల్ వస్తుంది, వాడు కూడా బయటకు వస్తాడు. అంటే మన దేశంలో ఉన్న చట్టాలు అట్లా ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారం పనిచేస్తారు అంతే తప్ప చట్టాన్ని మేము ఇప్పుడు చేతులు తీసుకోవడం అనేది ఉండదు. ఎవరు కూడా తీసుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు. అట్లా ఎవరైనా చట్టాన్ని చేతులు తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా ప్రజలు వాళ్ళని కూడా క్షమించారు. అన్ని చట్ట ప్రకారం జరగాల్సిందే. అప్పుడు తప్పింది ఏమనుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా తెరపైకి రావచ్చు మళ్ళీ. న్యాయస్థానంలో ఏ రోజు అది ఫైనల్ అయ్యే సందర్భం వస్తే అది ఏదైనా జరగవచ్చు. సో అక్కడ మేమేమో వదిలేసిందేం లేదు, ఇంకోటి ఏం లేదు. సార్ మీరు ఖాళీ సమయం అంటూ ఉంటుందా? మీరు ఇంత బిజీగా ఉంటూ ఖాళీ సమయం అనేది ఇప్పుడు నేను చూడలేదు అసలు, నెవర్. ఖాళీ సమయం అసలు సమయం ఖాళీగా ఎందుకు ఉంటుంది? అంటే ఖాళీ సమయం అంటే ఏదైనా మీకు మనసుకి కాస్త ఆహ్లాదం కోసం పుస్తకాలు చదవడం, టీవీ చూడడం ఇలాంటివి చేస్తుంటారా? టీవీ చూడడానికి సమయం దొరకదు జనరల్గా. ఎప్పుడైనా దొరికితే కూడా ఏదైనా కాస్త కామెడీ చూస్తాను తప్ప. ఏ ఛానల్ కామెడీ ఛానల్ చూస్తారు? అంతే, అదే తప్ప జనరల్ పొలిటికల్ ఛానల్ వార్తలు అవి చూడరు? నెవర్. అసలు నాకు అప్పుడు అలవాటు లేదు. పేపర్లు చదవాలి సహజంగా. అంటే పుస్తకాలు అన్నట్టు మీరు అన్నట్టు పుస్తకాలు గతంలో బాగా చదివేది, కానీ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత సమయం లేకుండా పోయింది, అందుకని చదవలేకపోయినాం. ఇక ఇప్పుడు ఖాళీ సమయం అనడానికి లేదు. మేము ఖాళీ చేసుకోవాలి, ఏదైనా అవసరమైతే ఏదైనా ప్రైవేట్ పని కొరకో ఇంకేదైనా కుటుంబానికి సమయం ఇవ్వడం కొరకో కొంత ప్లాన్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుమించి అవకాశం ఉండదు. మీ కుటుంబం గురించి చెప్పండి సార్. అంటే చాలామందికి మీకు సన్నిహితంగా ఉండే వాళ్ళకి తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు. కుటుంబం అంటే మేము అన్నదమ్ములుగా 4 అన్నదమ్ములు, మాకు సోదరి, నా చిన్న కుటుంబంగా నేను, నా భార్య, 2 పిల్లలు, బాబు పాప. వాట్ డూ యూ డ్రీమ్ ఫర్ యువర్ సెల్ఫ్? నాకెందుకు మొదటి నుంచి డ్రీమ్స్ లేవు. నాకు చిన్నప్పటి నుంచి కూడా పని చేయడం వరకే మన బాధ్యత అనేది ఒకటి ఉండేది. ఏం పని చేయాలన్న విషయంలో మాత్రం నాకు స్కూలింగ్ నుంచి ఒకటి ఉండేది. అంటే స్వేచ్ఛగా ఉండాలి, ఉద్యోగం చేయొద్దు అనేది ఒకటి ఉండేది మొదటి నుంచి. ప్రభుత్వ ఉద్యోగం చేయొద్దు అనేది ఒకటి ఉండేది. ఇంతకంటే పెద్ద ప్రభుత్వ ఉద్యోగం ఉంటుందా? అదే నా బాధ. నేను వద్దనుకొని ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చినానే. అదే అంటే వాస్తవానికి నాకు ఎట్లా ఉండేదంటే కొంత నాకు ఇంగ్లీష్ మీద వ్యతిరేకత ఉండేది చిన్నప్పుడు. ఇంగ్లీష్ మీడియము? ఇంగ్లీష్ మీద వ్యతిరేకత ఉండేదా? ఓహో, బాగా. ఎందుకు అని అంటే నేను చదువుకున్న చదువు బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలన చేసారు, 200 ఏళ్ళు మన ఇట్లా పీడించారు, అట్లా పీడించిండు, గాంధీజీ పోరాటం చేసే వాళ్ళు పంపించిండు. ఇదంతా చదివినప్పుడు ఆ లెసన్ చదివిన తర్వాత
నేను మా టీచర్ ఇంగ్లీష్ టీచర్ కూడా పెట్టుకున్నాను, మిగతా అన్ని సబ్జెక్టులు ఏదో అది చదవకపోయేది. అదే నువ్వు ఇంగ్లీష్ చదువురా ఐఏఎస్ అవుతావు అనేది అని. నేను జీతం ఉండను, నేను లేదు. అరే ఐఏఎస్ అంటే అట్లాంటివి ఏంటంటే అవును ఆయన మాత్రం ఏముంది పెద్ద, ఆయన కూడా గవర్నమెంట్ సర్వెంటే కదా అని బాగుంతో మాట్లాడేవాడిని నేను. అట్లా కాదురా నువ్వు అయితే లాయర్ అని అవుతారా, లాయర్ అంటే ఆ లాయర్ని అవుతా అని. లాయర్ కావాలన్నా ఇంగ్లీష్ చదువురా అనేది ఆయన. నేను ఇంగ్లీష్ మాత్రం చదవను అనేది. అంటే ఆ ఏజ్లో ఏర్పడ్డ భావన అది. అప్పటి నుంచి నేను విద్యార్థులు కలుపుకొని పోయి సామాజిక కార్యక్రమాలు చేసే పనులు ఉంటుండేవన్నీ. సో నాకు సామాజిక సేవ చేయడం అనేది ఒక ఆలోచన తెలియకుండానే కలిసి వచ్చింది. అది పిల్లలతో పాటు మేము మా స్కూల్కి వెళ్తున్న క్రమంలో చుట్టుపక్కల కంప చెట్లు ఉండేవి బాగా. ఓ రోజు నేను అందరినీ సండే నాడు గ్యాదర్ చేసేసుకొని ఆ చెట్లన్నీ కొట్టేసేసినాను. గొడ్డలు తీసుకొని వచ్చి అందరి మైండ్లలో ఉండేవి కాబట్టి సండే మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి. అట్లా ఆ తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది. స్కూల్ చుట్టూ ఉండేదానికి కూడా మాకు కాంపౌండ్ వాళ్ళు ఎక్కువ ఉండే, కాంపౌండ్ కూడా చెట్లతోనే ఉండేది, కంప చెట్లతోని. వాటన్నిటిని కూడా కట్ చేసేసి మంచిగా నీట్గా చేసేసుకోవడం. ఇట్లా కలెక్టివ్గా అందరు కలిసి పని చేయడం, అందరం కలిసి ఏదైనా గుట్ట ఉంటే గుట్టెక్కాలని చెప్పేసి గుట్టలు ఎక్కడం. అట్లా కలిసి పని చేసేది ఏదైతే ఉందో నాకు అట్లనే ఒక నాయకత్వ లక్షణాలు కూడా మీలో ఒక సామాజిక నేపథ్యం. ఇప్పుడు నాకు వాళ్ళతో కలిసి పని చేయాలి, ప్రజలకు కలిసి పని చేయాలని ఒక భావన వచ్చింది. ఉద్యోగం చేయాలన్న భావన ఎప్పుడు లేదు. అట్లా అందుకని నాకు పెద్దగా కళలు కోరికలు ఏం లేకుండే. ఈ మంత్రి కావాలని ఎమ్మెల్యే కావాలని అసలు పిచ్చి కోరికలు ఎప్పుడు లేవు నాకు. ఎప్పుడు పిచ్చి కోరిక ఎప్పుడు కూడా లేదు. పిచ్చి కోరిక అంటారా? నాకు ఎప్పుడు లేవు అట్లాంటి. అప్పుడు ఎక్కడ సార్ కాలేజ్ మీది? తెలంగాణ. తర్వాత నీళ్ళ పరిస్థితి, ఈ డిస్పారిటీస్ కనిపిస్తున్న సందర్భంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అవసరం అనేది ఒకటి మాత్రం ఒక కన్విక్షన్ ఏర్పడింది. దాని కొరకు తెలంగాణ కొరకు ఎంతైనా పనిచేయాలనే భావన వచ్చింది. సో ఆ క్రమంలో అనుకోకుండా కేసీఆర్ గారి ప్రోత్సాహం ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయాలనేది. కానీ ఎంత డౌట్ ఉండేది లాస్ట్ వరకు, అసలు వచ్చుడా తెచ్చుడా ఈ రాష్ట్రం వస్తుందో లేదో. అయినా ఉద్యమ నాయకులకి ఉద్యమం సఫలీకృతం అయ్యి రాష్ట్రం ఏర్పడిపోతే వాళ్ళకి పని ఉండదు. ఎందుకంటే ఒక ధోరణిలో ఆలోచించి అలవాటు ఎన్ని రకాలుగా అన్నారు. దానికి భిన్నంగా ఇవాళ కంప్లీట్గా వాతావరణం మారిపోయింది. రాష్ట్రం వస్తుందా రాదా అని అనుమానం మాకు ఎప్పుడు లేదు.